నెల్లూరు జిల్లాలో ప్రతి ఏడాది విత్తన సమస్య తీవ్రంగా ఉంటోంది. రైతులకు అవసరమైన మేర విత్తనాలు సరఫరా చేయటంలో ఏపీ సీడ్స్ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రైవేటు సంస్థలు, వ్యాపారుల వద్ద రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వ్యాపారులు అందించే విత్తనాలు ఒక్కోసారి నాణ్యత లేకపోవడంతో భారీగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా రైతులకు రబీ సాగు ఆరంభంలోనే విత్తన కష్టాలు ఎదురవుతున్నాయి. ఈసారి సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరు చేరడంతో 10 రోజులుగా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. దాదాపు రబీలో 9 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా. ఆర్ఎన్ఆర్ 15048, ఎన్ఎల్ఆర్ 34449, బీపీటీ 5204, నెల్లూరు సోనా 3041 రకం, ఏడీటీ 3739 రకాలు, ఎన్ఎల్ఆర్ 40024, 1001 రకాలను విత్తుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ సీడ్స్ నుంచి వ్యవసాయ శాఖ 15% విత్తనం మాత్రమే సిద్ధం చేస్తోంది. జిల్లాలో సాగు చేస్తున్న దాదాపు 9 లక్షల ఎకరాలకు 2,50,000 క్వింటాళ్ల విత్తనం అవసరం. ప్రభుత్వం 15% విత్తనాన్ని మాత్రమే సమకూరుస్తోంది. మిగిలిన విత్తనాల కోసం రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా ఇస్తున్న విత్తనాలను తెచ్చి సాగుచేసి దిగుబడులు తగ్గి నష్టపోతున్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు విత్తనాల సమస్య చూసుకుంటే అక్టోబర్ నెల పూర్తయిపోవచ్చు, నవంబర్ నెల వచ్చింది. ఈ రోజు కూడా విత్తనాలు ఎక్కడ వ్యవసాయ శాఖ వాళ్ళు పంపిణీ చేసిన దాఖలు లేవు. ఒకవేళ వాళ్ళు ఆర్బీకే ద్వారా పంపిణీ చేసి మేము పోయి వాళ్ళు విత్తనాలు అడిగితే ముందు మీరు డబ్బులు కట్టండి, మీరు డబ్బులు కట్టిన తర్వాత 2వ రోజు 3వ రోజు మేము విత్తనాలు తెస్తాము, మీరు తీసుకోవాలని చెప్తున్నారు. కనీసం ఈ రోజు మేము డబ్బులు కట్ట కొన్ని విత్తనాలు కూడా మేము చూసుకున్నటువంటి పరిస్థితుల్లో లేకుండా మేము డబ్బులు కట్టిన తర్వాత మీరు ఏ విత్తనాలు తెచ్చి ఇచ్చేస్తే ఆ విత్తనాలు తీసుకుని మేము ఎలా పండించాలా? మీరు ఇచ్చే విత్తనాలకి గ్యారంటీ ఏంది? కనీసం మేము గట్టిగా చూసుకోవాలి కదా. కౌలు రైతులకి మేము రుణాలు ఇస్తామని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేదానికి మాత్రమే చెప్తున్నారు. కాబట్టి మీరు అసలు రైతులకి ఎక్కడ మీరు రుణాలు మంజూరు చేస్తున్నారు? ఇప్పుడు విత్తనాలు కొనాలంటే డబ్బులు కావాలా, ట్రాక్టర్లు దున్నించాలంటే డబ్బులు కావాలా. మేము అమ్మిన ఒడ్లు డబ్బులు ఇవ్వకపోతే 9,000 రూపాయలు అమ్ముకున్నటువంటి ఒడ్లు ఇవ్వకపోతే రైతులకి ఏది సహాయం చేయకపోతే. ఈ రోజు అక్టోబర్ నెల పూర్తిగా వచ్చింది. నవంబర్ నెల వచ్చినా కనీసం ఈ కోవూరు డెల్టాలో ఇప్పటికీ ప్రభుత్వం తరఫున విత్తనాలు సరఫరా చేసిన దాఖలాలు లేవు. ప్రజల కాడికి వచ్చి మీ సమస్యలు ఏంది, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారని అడిగే నాదులు లేడు. రైతుల దగ్గరకు వచ్చి మీరు ఎంత లాస్ ఉన్నారు, మొన్న వేసిన పంటకి ఈ రోజు ఎకరా 2 పుట్లు లెక్కన పండిస్తే ప్రభుత్వం తరఫున విత్తనాలు మేము గొప్ప ఫీడ్ చేసాము, ఇత్తనాలు ఏంటి రైతులు బాగుపడతాం అన్నారు. ప్రతి రైతు వేసాడు. కానీ ఎకరాకి 2 పుట్టలు దావాల్సిన 9,000 లెక్కన ప్రభుత్వమే దాన్ని కొని, ప్రభుత్వ కార్యకర్తలు నాయకులు కొని దాన్ని ఆదాయం చూసుకొని దళారులుగా మారి రైతులను నష్టపరిచారు తప్ప మీ ప్రభుత్వం మీరు డబ్బులు కట్టండి, కట్టిన తర్వాత 4 రోజులకు 3 రోజులకు విత్తనాలు వస్తాయి. ఆ విత్తనం కనీసం మా కన్నుతో మేము చూసి ఆ విత్తనం ఎలాంటిదో చూసి రైతు పోస్తాడు. ఏం లేకుండా మేము బస్తాలు పంపిస్తాము, మీరు పోయాలా. అవి పనినా పండగ పోయినా మొన్న జరిగింది అదే. నేను ఒక 4 ఎకరాలు మొగతా చేస్తున్నాను. కనీసం దానికి విత్తనాలు దొరికిన రోజులు లేవు. ఈ కోవూరు, కొడవలూరు, ఇడోలి మండలాలన్నీ అల్లూరు మీద ఆధారపడుతున్నాం. మోపూరు, అల్లూరు, ఈ వావిళ్ళ ఈ ఏరియాలో పోయి ఆ రైతు కాడ పోతే ఆయన మా కాడుకుని మార్పిడి చేసి మాకు 1,200 రూపాయలకు ఆయన అమ్ముతున్నాడు. అదే ప్రభుత్వం సరఫరా చేస్తే రైతు ఇంత లాస్ కాడు కదా. నెల్లూరు జిల్లాలో దాదాపు 15 ప్రైవేటు విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా సర్టిఫైడ్ సీడ్ మరో 1,00,000 ఎకరాలకు అందించగలుగుతున్నారు. మిగిలిన 2 లక్షల ఎకరాలకు రైతులు దళారుల్ని నమ్ముకుంటున్నారు. దళారులు రెట్టింపు ధరలకు నాసిరకం విత్తనం అమ్ముతున్నారని రైతులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో 650 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో రైతులు విత్తనాలు కావాలని నమోదు చేసుకున్న అనంతరం 2 రోజుల తర్వాత విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఏ రకం విత్తనం ఇస్తారో ముందుగా రైతుకు చెప్పడం లేదు. అందువల్ల రైతు భరోసా కేంద్రాలపై నమ్మకం ఉండడం లేదని రైతులు అంటున్నారు. రైతులే స్వయంగా విత్తనం తయారు చేసుకోగలిగితే జిల్లాలో విత్తనం కొరతను తీర్చుకోవచ్చునని తయారీ నిపుణులు చెబుతున్నారు. అల్లూరులోనే తీసుకుంటున్నాం. ప్రకాశం వీళ్ళు కాడ తీసుకుంటున్నాం. వాళ్ళు ఏందో ఎట్లా ఇచ్చేస్తున్నారు. తీరా చూసుకున్నప్పుడు కేళ్లు అవి వస్తున్నాయి. వ్యాపారులే 12 మంది 18 మంది దాకా ఉంటారు వ్యాపారం. అన్నదాత ఒకటికి గ్యారెంటీగా ఉంది. ఇక్కడ మిగతా అన్నీ రెడీమేడే. ఒడ్లు కొనుక్కునేది 4 ఎకరాల ఒడ్లు గేడింగ్ చేసేది ఇచ్చేది. పండటం లేదు, దిగుబడి రావటం. ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే కదా ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ముఖాల భాగం అయిపోయిన పాట పెట్టారు గిట్టుబాటు ధర. అది వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు చేసి తోలుకున్నారు.
రకాలు వచ్చి ముఖ్యంగా మన జిల్లాలో బీపీటీ 5204 ఎక్కువ వేస్తారు. దాని తర్వాత వచ్చి ఎన్ఎల్ఆర్ 34,449 నెల్లూరు మసూరి మీరేనే ఉంటారు, దాన్ని అందిస్తాము. తర్వాత ఎంటీయూ END 10 ఒకటి అందిస్తాం. RNR 15,48 అని షుగర్ లెస్ అనే పేరుతో పిలుస్తుంటారు, దాన్ని అందిస్తాం. END 10 అనుకున్నాము, ఒక బస్తా 850 రూపాయలు అమ్ముతున్నాం. ఎన్ఎల్ఆర్ 34,449 అనుకున్నాము, 900 ఉంటుంది బస్తా. బీపీటీలు అయితే 1000 రూపాయల దాకా ఉంటుంది వస్తుంది. రైతు తయారు చేసుకుంటే కొంతమంది కనీసం ఒక 60-70% వాళ్ళు తయారు చేసుకుంటే 30% మాలాంటి వాళ్ళు కానీ గవర్నమెంట్ విత్తనాభివృద్ధి సంస్థ కానీ వాళ్ళు ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను. వరి విత్తనాలు బాగానే పోతాయి. మేము కూడా కృషి చేస్తున్నాం. మాకు టార్గెట్ ఇచ్చినారు 1.5 టన్స్ అమ్మాలని. దాదాపు రీచ్ అయ్యన్నా. ఇంకా ఉన్నాయి, అవి వేరే సెంటర్లు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా త్వరగా సేల్ చేసేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏమంటే ఇక్కడ ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు, అంటే అమ్మడానికి ఉన్నారు వాళ్ళు. అందువల్ల రైతులు ఎక్కువ దానికి అలవాటు పడి ఉన్నారు అనమాట. మేము కూడా మొబిలైజ్ చేస్తున్నాం ఫార్మర్స్ని. ఇదేమంటే ఏపీ సీడ్స్ నుంచి వచ్చాయి కాబట్టి క్వాలిటీ ఉంటుంది. రైతు భరోసా కేంద్రాల్లోనే నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటే మేలు జరిగే అవకాశం ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.